సార్ ఎక్కడి నుంచి పుడతాయి మంచి మంచి కథలు? ఎందుకంటే మీరు తీసిన 5 సినిమాలు కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు, అవును, డిఫరెంట్ జానర్స్. ఇది రీసెంట్గా నేను చాలాసార్లు విన్నానండి. నా దగ్గర మీరు 1000 crores డెలివరీ చేయలేదు, ఇంకా మీకు బాకీ ఉంది, 100 crores బాకీ ఉంది, 500 crores బాకీ ఉంది. కానీ ప్రతి కథ మీరు నా కథలన్నీ తీసుకోండి, గౌతమ్ నంద, బెంగాల్ టైగర్, రచ్చ, ఏమైంది వేళ, సిటీ మార్, ఏ కథ కూడా ఏ కథకు కాపీ కాదు, ఏ కథకు ఇన్స్పిరేషన్ కూడా కాదు. అదే బాలీవుడ్ హాలీవుడ్ ఇన్స్పిరేషన్ కూడా ఉండవు, ఏమి ఉండవు. నేను రాయలేను అలా, నా మైనస్ అదే. చాలా మంది చెప్తారు నా టీంలో వాళ్ళే, సార్ మీకు ఒక మాతృక ఉంటే మీటర్ ఎలా ఫాలో అవ్వాలో అర్థమవుతుంది అంటే, నాకెందుకో మనకు తెలిసిన కథలు చెప్దాం, మనకు అర్థమైన కథలు చెప్దాం అనే ఫీలింగ్ అనమాట నాకు. అలాగా నాకు కథలు ఎక్కడి నుంచి వస్తాయి మరి? ఎందుకు ఒక మంచి హాలీవుడ్ ఫిల్మ్ ఉన్నప్పుడు ఆ టెంప్లెట్లో రాయడం నాకు ఈజీ, 1 monthలో రాయగలను. నాకు ఎందుకు అలా నచ్చదు. ఇది ఇప్పుడు కాకపోయినా ఇంకో 25 ఏళ్ళకో 20 ఏళ్ళకో నాకు ఆ గౌరవం వస్తుందని నమ్ముతున్నానండి. వచ్చింది సార్. బెంగాల్ టైగర్ తీసుకుంటే చాప్ మందు గురించి చెప్పారు. చాప్ మందు కానీ మీరు అసలు ఒక పర్సన్ దానికి ఏముంటుందండి, ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలనే దానికి ప్రపంచంలో ఏ ఇన్స్పిరేషన్ లేదు దానికి. సో ఇన్స్టింక్టివ్గా నాలోంచి పుట్టిందే. సో అట్లాగే ఇప్పుడు ఈ కథకు కూడా మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఈ కథకి మీరు చాలామంది అంటున్నారు అరుంధతి ఛాయలు ఉన్నాయని. అరుంధతి ఛాయలు ఉంటే సమాధి దగ్గర ఉండొచ్చు, లేదంటే ఒక గోస్ట్ మాట్లాడే విధానంలో ఉండొచ్చు, స్పిరిట్ బయటకు వచ్చి మాట్లాడే విధానం. కథకి దానికి నేను చెప్పాలనుకున్న కథ అదే కాదు. ఇప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పానో అదే కథ. ఏంటి, మీరు ఒకదాన్ని నమ్మండి, మీరు సంకల్ప బలాన్ని గట్టిగా నమ్మేసి మీరు ఏదన్నా అనుకుంటే మీరు అలాంటి ఒక భూత శక్తిని కూడా ఎదిరించగలరు అనేది కథ. దానికి ఎక్కడుందండి? ఏదన్నా పుస్తకాల్లో రాసుందా? లేదు. నేను అదే చెప్తున్నాను. సో మేబీ పోర్షన్స్, డిస్కషన్స్, కొన్ని పాత్రలో పోలికలు ఉండొచ్చు తప్ప కథకి ఏ పోలికలు ఉండవండి. నాకు ఎందుకో అట్లా క్రియేట్ చేయడం నచ్చుతుంది, సొంతంగా క్రియేట్ చేయడం నచ్చుతుంది. సీన్స్, విజువల్స్కి ఏదైనా షార్ట్లు ఏదన్నా ఎక్కడన్నా మ్యాచ్ అయి ఉండొచ్చు తప్ప స్టోరీ నేను ఇప్పటివరకు ఏది తీసుకోలే.